నా లైఫ్లో ఒక ఫేస్ వచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్ ఎవరూ లేరు. ఈవెన్ దో ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. ఇది కరెక్ట్ డెసిషన్ నేనా అని చెప్పి నన్ను నేను అడిగితే కూడా లిటరలీ నాకు కూడా ఒక కన్ఫ్యూజన్, ఇది నేను చేయగలుగుతానా అని. అలాంటి ఒక టైంలో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన రాకేష్ నాకు సపోర్ట్ చేశాడు. బ్రో నీతో అవుతుంది, జస్ట్ ఒకసారి స్టార్ట్ అయితే చేయి కదా, ఏదైతే అయ్యిందో అదే అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. సో నేనేందనంటే రిజల్ట్ కూడా పక్క పెట్టి నా ఎఫర్ట్స్ అయితే నేను నా వర్క్ మీద అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. క్లయింట్ అయితే చాలా స్ట్రిక్ట్. 2 days అయితే లిటరలీ స్లీపే లేదు. నాతో అయినంత వరకు నేను ఎఫర్ట్స్ అయితే పెట్టాను, డిజైన్ చేసాము. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏదో తెలియని మిస్టేక్స్. అట్ ది ఫైనల్ క్లయింట్ అయితే సాటిస్ఫై కాలేదు. సో అది కూడా ఎందుకు కాలేదు అని అంటే ఆయనకి మా ఎఫర్ట్స్ నచ్చినాయి అండ్ వర్క్ నచ్చింది, అంతా నచ్చింది. బట్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం డిసప్పాయింటెడ్. నేను క్లియర్గా చెప్పాను, సార్ మీరు నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చినప్పుడు అండ్ నేను క్లియర్గా మీకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం నాది బాధ్యత అని చెప్పేసి. సో అట్ ది ఫైనల్గా ఏవైతే ఆ మిస్టేక్స్ మేము చేసామో 1 by 1 కరెక్షన్ చేసుకుంటూ వచ్చాం. అట్ ది ఫైనల్గా క్లయింట్ అయితే లిటరలీ స్మైల్ చేసి చెప్పాడు, ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీకు బెటర్ ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి. లిటరలీ ఈరోజు మనం చూసుకుంటే 74,000 మంది మనం ఫాలో అవుతున్నారు. ఈవెన్ దో మన దగ్గర ఆ కంటెంట్ లేకపోతే, ఏదైతే మనం ముందు కష్టపడిన ఆ బేస్ లేకపోయి ఉంటే ఈరోజు మన అయితే అంతమంది ఫాలో అవర్ అనేది ఇంటెన్షన్. ఇలాంటి ఫ్రెండ్ అయితే నాకు తెలిసినంత వరకు మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు. మీరుంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి ఆయన పేరుని.